ఉదాహరణకి మనకి ఈ మధ్యన శ్రీకాకుళంలో ఇలా మాట్లాడుతూ ఉంటే ఆయన ఎమ్మెల్యే అనుకుంటా, ఎమ్మెల్యే మనిషి గుర్తురాలేదు, ఆయన ఇష్టం వచ్చిన మాట్లాడుతూ సడన్గా అరెస్ట్ చేయగానే అసలు ఆ కేసు కూడా నా మీద పెట్టారంట, నన్ను తిడితే పెట్టారంట, నాకు అది కూడా తెలియదు. నాకు ఏదో ఒకట్లే పేర్లు నేను అనేది వ్యక్తిని చెప్పట్లా. నాకు చెప్పాను కదా, వ్యక్తితో పెద్ద సంబంధం. నాకు నిజంగా చాలామంది తిడుతున్నారు, నాకు చూస్తాను. నాకు ఎంత ఇమ్యూనిటీ వచ్చేసిందంటే భగవంతుడి దయ వల్ల. అంటే నాకు యాంటీ వైసీపీ నేను ఇమ్యూనిటీ ఎక్కిచ్చేసుకున్నాక నాకు అసలు అలా చూస్తూ ఉంటాను. బూతులు తిడుతున్నా అలా చూస్తూ ఉంటాను, సంతోషం. ఇంకా అలాగా అంటే వాళ్ళు సడన్గా ఇష్టానికి తప్పులు చేసేసి, అంటే ఇప్పుడు మా కులాన్ని తొక్కేస్తున్నారు అంటాడు. నీ కులం చెప్పిందా నీ బూతులు తిట్టమని? ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో గుర్తు రాలేదంట. అంటే ఒక ఉప ముఖ్యమంత్రిగా ఎంతమంది ఎమ్మెల్యేలు ఎవరు ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నారో కూడా తమకు తెలియదు. అండ్ మీకు తెలియకుండానే కేసులు పెట్టేశారా? 2025లో మీ మీద చేసిన కామెంట్స్ కి ఆ రోజే కదా నాదెండ్ల మనోహర్ గారు స్పీచ్ మాట్లాడి ఎమ్మెల్సీ గారి మీద కేసులు పెట్టాలని చెప్పి అప్పుడే కదా కేసులు బనాయించారు. సో మీకు ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో కూడా తెలియకుండానే మీరు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి తిడితే ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. అవును, వాళ్ళ తల్లికి తిట్టినా సరే అతనికి ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. తల్లికి తిట్టిన కలిసి రాజకీయం చేస్తారు. ఇది అతని ఇమ్యూనిటీ. మీరు మీ తల్లికి తిడితే మీరు క్షమించి మీరు ఇమ్యూనిటీ తీసుకుంటారేమో, కానీ మా నాయకుడికి ఎవరేమన్నా సరే మేము అస్సలు ఊరుకోము. మా నాయకుడి కంటే మేము మాట్లాడాల్సి వస్తుంది, మేము ప్రశ్నించాల్సి వస్తుంది. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా పర్వాలేదు. బూతులు తిడుతున్నా చూస్తూనే ఉంటారట. అవును, మీ తల్లికి తిడుతున్నా కూడా మీరు చూస్తూనే ఉంటారు. అది మీ రాజకీయం. కులం కోసం మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. వృద్ధనారి పతివ్రత అంట సామెత మీకు కరెక్ట్ గా వర్తిస్తుంది. మీరు ఈ కులం కోసం మాట్లాడిన మాటలు ఒకసారి ప్లే చేద్దాం. వెనకబాటుతనం మీ కోరికలు ఉన్నాయి కదా, ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి, అవి చూపిస్తాం. ఈ రోజు నేను కోరుకున్నానంటే భీమవరం నుంచి చాలా బాధగా ఉంది మాట మాట్లాడడానికి. కనీసం ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కుల భావన తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. ఆంధ్ర భావన ఎలా నన్ను ఒక కులానికి ఉంటే అరే నేను షెగివేరాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాను. నా కులాన్ని నేను గౌరవిస్తాను. నా ఉనికి నేను ఎక్కడ పోగొట్టుకుంటాను, నా తల్లిదండ్రిని ఎలా పోగొట్టుకోలేనో నా కులాన్ని కూడా నేను పోగొట్టుకోను. కులాన్ని తగ్గించుకో, కులాన్ని తగ్గించే హక్కు ఎవరికి లేదు. గారు దువార్ శ్రీనివాస్ గారు బూతులు తిట్టారు అని చెప్తున్నారు కదా, ఏం తిట్టారు? ప్రశ్నించారు. ప్రశ్నిస్తా అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నారు? ప్రశ్నించడం మానేశారా అని ప్రశ్నించారు. వీలైతే ప్రశ్నల్ని ఎదుర్కోండి, అంతేగాని ప్రజాస్వామ్యం అంటే ప్రతీకారం కాదు. అయినా దువార్ శ్రీనివాస్ గారు కామెంట్ చేసింది పవన్ కళ్యాణ్ మీద. సో ఎవరో కేసులు పెట్టడం ఏంటి? మీకు దమ్ముంటే కేసులు మీరు పెట్టండి. ఎందుకంటే దువార్ శ్రీనివాస్ గారు డైరెక్ట్గా దమ్మున్న మగాడు కాబట్టి మిమ్మల్నే ప్రశ్నించారు. సో మీరే ఫేస్ చేసుకోండి. ఎవడో కోన్కిస్కగాలు కేసులు పెట్టడం ఏంటి? ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? నిర్బంధిస్తారా? ఎంతమందికి అరెస్టులు చేస్తారు? ఎంతమందికి నిర్బంధిస్తారు? ఎన్ని రోజులు జైల్లో అని ఉంచగలరు? ఎంతమందిని ఉంచగలరు? ప్రజలందరూ గమనిస్తున్నారు. రెడ్ బుక్ పేరు చెప్పి నిర్దోషులను టార్గెట్ చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది చాలా క్రూరాత్మకంగా ఉంది మన రాష్ట్రంలో. ప్రజాస్వామ్యం అంటే ప్రతీకారం కాదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు సేవ చేయడం. వీలుంటే తప్పు చేసిన వాడికి శిక్షించండి, తప్పు చేయనోడు ఎందుకండి శిక్ష అనుభవించాలి? రెడ్ బుక్ పాలన కాదు, ప్రజాస్వామ్యమే ఇక్కడ పాలన చేయాలి. గుర్తుంచుకోండి, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ 2 సంవత్సరాల్లో మీరు చేసిన అరాచకాలు, ప్రతీకార చర్యలు అన్ని గమనిస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా. ఎందుకంటే మీరు వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరి మీద ఈ సోషల్ మీడియా కేసులు పెట్టి అనవసరంగా హింసించి, కుటుంబాలను హింసించి, ఆడపిల్లల్ని హింసించి ఇంత ఘోరాలు చేస్తున్నారు.
ఆడపిల్లల మీద మా మీద చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటే అవేమీ మీరు పట్టించుకోరు, మేము కేసులు పెడుతున్నా కూడా తీసుకోరు. ఇవన్నీ ఎప్పుడు కూడా సనాతన ధర్మం అవి ఇవి అంటారు కదా, కర్మ సిద్ధాంతం అనేది మీకు తెలీదా? ఖచ్చితంగా కర్మ సిద్ధాంతం అనుభవించాల్సి వస్తుంది. దీనికి భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ప్రజలందరూ గమనిస్తున్నారు. తగిన గుణపాఠం మీ అందరికీ కూడా చెప్తారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా ఎన్నుకుంటారు. మీ అందరికీ తగు సమాధానం త్వరలో జగన్మోహన్ రెడ్డి గారే చెప్తారు.